అంకుల్ అంకుల్ మీ జాబిల్లి. మీ జాబిల్లి అంకుల్, మీ జాబిల్లి చూడండి. జాబిల్లి 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 జాబిల్లి. నాన్న నాన్న జాబిల్లి జాబిల్లి నాన్న జాబిల్లి జాబిల్లి అంకుల్ రండి, మీ జాబిల్లి. నానింగి జాబిలి నీవెన్ననంది వెలుగొందుతోంది నా గుండెలోగిలి. జాబిల్లి నీ ఊసులోనే ఉసురాడుతోంది ఈ పృథ్వీగాడు మళ్ళీ అడ్డం పడ్డాడు. నాటికైనా చేరాలి నీ దారి. ఎన్నాళ్ళు ఉన్నానంటే ఉన్నానంటూ కాకి మాదిరి. ఆరారి రారో 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 రారి రారో. వచ్చేసావా అమ్మా? నువ్వు వచ్చేసావా అమ్మా? ఈ నాన్నను వదిలేసి వెళ్ళిపోయావు ఎందుకమ్మా? శివ, నాన్న శివదేవా, నా తండ్రి. జాబిల్లి వచ్చిందమ్మా, జాబిల్లి, నా జాబిల్లి, నా జాబిల్లి వచ్చేసిందమ్మా. సమయానికి నా కొడుకు పృథ్వీ ఈ గూడెం పిల్లని జాబిల్లి అన్నందుకు అన్నయ్య గారు ఆగిపోయారు. జాబిల్లి జాబిల్లి ఎంత ప్రమాదం తప్పింది. లేదంటే బావుగారు మన కళ్ళ ముందు ఏం పని చేసేవరా బొంబాయిలో చెత్తేరుకుని చెత్తనాయాలా? నేను పగ తీర్చుకుందామని తెస్తే జాబిల్లి పున్నమి అంటారేంటి వీళ్ళు? జాబిలి వస్తుంది నాన్న. అది కాదమ్మా, నా జాబిల్లి వచ్చేసింది. వస్తుంది నాన్న, జాబిలి వస్తుంది. నువ్వు రా రా. అది కాదు, రా జాబిల్లి వస్తుంది. రా అన్నయ్య, రా నాన్న, రా రా నాన్న. వచ్చింది నా జాబిల్లి, జాబిల్లి వచ్చింది. పృథ్వీ, కీప్ ఇట్ అప్. చాలా బాగా హెల్ప్ చేశావు. హే భూపి, అయ్యా ఆ బొమ్మను తీసే. అట్టాగేనయ్యా. భూపిని చూసావా వైదిక? ఏం చూడాలి వాడిలో? మాంసం మాత్రమే తినే వీడు మీ మాంసకి లోనయ్యాడు. అయ్యా అర్థమయ్యేలా చెప్తాను భూపి. 10 రోజులు పనిచేయడానికి వచ్చిన ఆ పనిపిల్ల పున్నమిని, ఆ పృథ్వీ జాబిలిని శివదేవన్నయ్యకు చూపించగానే సెలయేరులా సైలెంట్ అయిపోయాడు. అది చూసి
నువ్వు అయోమయం జగన్నాథంలా కనిపించావు అంటున్నాను. వీడే కాదు, మనం కూడా కన్ఫ్యూజ్ అయ్యాం. అది నిజం కాకపోయినా సరే. గూడెం గుడిసెల్లో ఉండే దాన్ని చూసి రాజమహల్లో ఉండే పెద్దనాన్న తన కూతురు జాబిల్లే వచ్చిందని ఎలా అనుకుంటాడు మమ్మీ? పృథ్వీ అన్న మాట అలాంటిది బేబీ. అవునమ్మా, పైనుంచి జారి పడాల్సినోడు జాబిల్లి వచ్చిందనగలనే బ్రేకులు వేసినట్టు ఆగిపోయి ఉన్నాడు. పెళ్ళాం చచ్చింది, అన్నయ్య పిచ్చికి కళ్ళెం వచ్చింది. వాట్ యు మీన్ డాడ్? జాబిల్లి కావాలని బెట్టు చేస్తే పనికొచ్చిన పున్నమిని చూపిస్తూ కూల్చేస్తారేమో. పిచ్చోడైనా సరే పదే పదే ఫూల్ అవుతాడంటే నమ్మను. ఇట్స్ ఓకే మమ్మీ, కొంచెం డీప్ గా ఆలోచించాల్సిన టైం వచ్చిందనిపిస్తోంది. వై? 20 ఏళ్లుగా కనిపించని కనీ పెంచని జాబిల్లి కళ్ళ ముందుకొచ్చిందని పృథ్వీ అబద్ధం చెప్పినా సరే పెదనాన్నను కాపాడిందంటే నిజంగా నాకక్కర్లేని అక్కే వస్తే? వేట కుక్కలా నేనున్నాను కదా అమ్మాయి గారు. భూపి, బయటెక్కడో కనిపిస్తే నువ్వు కరుస్తావు. నీ కళ్ళు కూడా కప్పి మా పెద్దమ్మ దగ్గరికొచ్చేస్తే ఎవ్వరం అరవలేం కూడా. అదే గనక జరిగితే పని చేయడానికొచ్చిన గూడెం పిల్ల పున్నమిలాగానే మనం కూడా పాలేరు బతుకు బతకాలి. స్టాప్ ఇట్ మమ్మీ, నువ్విలా అంటున్నావంటే నమ్మలేకపోతున్నాను. నగ్న సత్యం బేబీ. జాబిల్లి గనక రాజమహల్ని చేరితే యువరాణిగా పట్టాభిషేకం చేస్తారు. ఈలోపే దాన్ని దొరకబుచ్చుకోవాలి. నా కొడుకు శివదేవు క్షేమం కోసం పృథ్వీ నువ్వే జాబిలివని అబద్ధం చెప్పినా సరే నిజంగా నువ్వు నిండు జాబిలిలా చక్కగా ఉన్నావు. పున్నమి, నేనలా అనేసరికి నువ్వెక్కడ కన్ఫ్యూజ్ అయిపోయి నేను జాబిల్లిని కానని మొండికేస్తావో అని లోపల ఎంత కంగారు పడ్డానో తెలుసా? సమయానికి సరిగ్గా నువ్వు కూడా నాన్న అనడం, శివదేవ్ అంకుల్ రెస్పాండ్ అయ్యి నీ వంకే చూడ్డం, ఆయన్ని సేవ్ చేసుకోవడం, ఇవన్నీ ఈ క్షణాల్లో జరిగిపోయాయి. పని పిల్లే అనుకున్నాను, పనికొచ్చే పిల్లే. నా మనవరాలు జాబిలికి కూడా నీ వయసే ఉంటుంది. నిన్ను చూడగానే నా కొడుకులో కాస్త మార్పు వచ్చిందంటే వాడు కన్న కూతురే వస్తే తప్పకుండా వాడు మామూలు మనిషి అయిపోతాడు. అవును, మీ అమ్మా నాన్న ఎవరు పున్నమి? ఏం చేస్తుంటారు? ఎక్కడుంటారు? కొండపాడులో ఉంటాం అమ్మగారు. నాన్న నన్ను చూడలేదు, నేను ఆయన్ని చూడలేదు. నాను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడే మా నాయన అనారోగ్యంతో కళ్ళు మూసినాడు. అయ్యో పాపం. మా అమ్మ కూలికి పోయేది. నాను పెద్దయ్యాను కదా అమ్మగారు, అమ్మని ఇంటి పట్టనే ఉండమని. అందుకని నువ్వు ఊరంతా తిరుగుతున్నావా? పని కోసం వచ్చినాను. అదేలే,
ఏమి అనుకోకు పుణ్యమి. నీకు మాకు ఏ జన్మలో బంధం ఉందో, భగవంతుడు నా బిడ్డని కాపాడటానికి నిన్ను పంపించాడా అని వివరాలు అడిగానంతే. పర్వాలేదమ్మగారు. నన్ను పనిలోకి తీసుకుంటారా? ఇంత మంచి పని చేసిన దానివి నిన్ను వద్దంటానా? సంతోషం అమ్మగారు. రేపటి సంధి పెందలాడే వచ్చేస్తాను. అమ్మకి చెప్పకుండా హడావిడిగా వచ్చేస్తున్నాను, అందుకే. సర్లే వెళ్ళిరా. పృథ్వీ, కాసేపట్లో చీకటి పడేలా ఉంది. అమ్మాయిని తీసుకెళ్లి గూడెంలో వదిలిపెట్టిరా. అలాగే రాజమాత. అమ్మా, పృథ్వీ నన్ను మా అన్నయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాలి. అంత దూరం బైక్ మీద ఏం వెళ్తారులే లక్ష్మి. డ్రైవర్ని పురమాయిస్తాను, నువ్వు ఒక్కదానివే వెళ్ళిరా. మీరు బయలుదేరండి. ఎలొత్తనమ్మగారు. పద. అరే, పృథ్వీ ఆ పిల్లతో వెళ్లకుండా ఆపుతామంటే ఇలా జరిగింది ఏంటి? పునమి, మీ జాబిల్లి చూడండి. నాన్నా, నాన్నా, పునమి, మళ్ళా రిపేర్ వచ్చినదా? ఈసారి నీతో మాట్లాడదామని నేనే ఆగిపోయాను. అయినా నువ్వెందుకు మా యువరాణి గురించి ఆలోచిస్తున్నావా అని. వకీల్ సాబ్, జాబిల్ని మీరు వెతుకుతున్నట్టు తనకి తెలిస్తేనే కదా మీ దగ్గరకు వచ్చేది. కొంచెం క్లారిటీగా చెప్తావా? జాబిల్లి కోసం ఇంతమంది ఎతుకుతున్నారని తనకి తెలిసే పరిస్థితుల్లో ఉన్నదో లేదో మనకి తెలీదు, అవునా? అయినా తను పలానా చోట ఉందని మీకు తెలిస్తేనే కదా ఎన్ని రకాలుగా అయినా ప్రయత్నం చేసేది. జాబిల్లి ఇక్కడే ఉంది. ఏన్నా? అవును, నా ఎదురుగా. నానా? నువ్వే జాబిల్లివని శివదేవ్ అంకుల్తో చెప్పగానే ఎంత కామ్గా అయ్యారో చూసావు కదా. పద్దెనిమిది ఏళ్లుగా నాన్న అన్న పిలుపు కోసం ఎదురు చూస్తున్న తండ్రికి ఊరటనిచ్చానన్న తృప్తి నాకున్నది వకీల్ సాబ్. అయితే పలికినంత మాత్రాన నాను ఆయన కన్న కూతుర్ని కాదు కదా. నాను యువరాణి అవ్వడం అనేది కాలే. ఏదేమైనా ఆ నిమిషం నువ్వే మా జాబిల్లి పునమి. యువరాణి ఇక్కడే అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉన్నట్టు మాకు సూచనలు అందాయి. అట్టుకొని పట్టాభిషేకం చేయడమే ఆలస్యం అన్నమాట. కానీ తను ఎలా ఉంటుందో ఏమో, మా కోసం తను వెతుకుతుందో లేదో, కానీ అమ్మవారి జాతరలో మేము వెతుకుతున్నట్టు తనకైనా తెలియాలి. ఒక ఆలోచన వకీల్ సాబ్. మీ జాబిల్లి కదని నాటకంగా ఎత్తే జాతరకొచ్చిన జనాలు ఆలకి ఈలకి చెప్పుకుంటారు. అప్పుడు యువరాణి సభలో పడుతుంది కదా. వావ్, బ్రిలియంట్ ఐడియా పున్నమి. పున్నమి,
అమ్మా యాడ్ నుంచి వచ్చిన వాళ్ళతో సనువుగా కానొత్తే గూడాల్లో ఎట్టా మాట్లాడుకుంటారో నీకు తెలీదా? అమ్మా ఆయన వకీలమ్మా. ఏ కీలు కా కీలు తీసేత్తది మీ నాయనమ్మ. నువ్విట్ట సేత్తున్నావని తెలిస్తే రా రా. ఏమండి చీకటి పడేలా ఉందని దిగబట్టడానికి వచ్చా. నువ్వు రా. ఏమండి ఒక పని చేద్దాం, ఇద్దరు కూర్చోండి, అడ్జస్ట్ చేసుకుని వెళ్దాం. ఇద్దరిని సూత్తేనే సెవులు కొరికేసుకునే జనం ఇలా ముగ్గురిని సూత్తే గొడవలేసుకుంటారయ్యా. మీ సాయానికి సంతోషం. ఇక మమ్మల్ని ఒగ్గేయండి బాబు. రాయే. బాయ్. నేను పని మానుకుని నిన్ను ఎతకడమే పని అయిపోయినది నాకు. అట్ట కసురుకుంటే పట్నం బాబు నొచ్చుకుంటాడు కదమ్మా. మంచోడు కాబట్టి సిరునవ్వే నవ్వినాడు. మంది నవ్వకుండా చూసుకోవాలా? పొలాలు పోయినోళ్ళకి తిరిగిప్పించి నీకొచ్చినారట. భూముల గురించి మర్చిపోమ్మని మాట తీసుకుంటే ఆ మాటని మర్చిపోయినావా నువ్వు? అమ్మా గుర్తున్నదమ్మా. గుట్టుగా ఇంటి పట్టునుండమంటే జోరీగల ఎందుకు తిరుగుతున్నావు? అమ్మా బంగ్లాలో పనిసేస్తే 10,000 ఇస్తారన్నారమ్మా. ఆ పనేదో నేను చేస్తాను తల్లి. నువ్వు ఈ 10 రోజులు గడప దాటకుండా ఉంటే చాలు. అమ్మా నేను పెద్ద మనసు అయినప్పుడు కూడా ఇన్ని షరతులు పెట్టలేదు కదమ్మా. అప్పుడు పెద్దలు లేరు, ఇప్పుడు వచ్చినారు. ఏటో నీ భయానికి అర్థం ఉందేటో కానీ నాకేటి అర్థం కాదు. ఆ బంగ్లాలోనే మనూరికి ఆస్పత్రి వచ్చేలా చేసేటోళ్ళున్నారు. పనిసేత్తూ వాళ్ళని మెప్పిస్తూ ఒప్పిస్తే గూడానికి సెదలు మనసులకి రోగాలు ఉండవు కదమ్మా. నీకు తెలీదు పుణ్యమి. అమ్మా నువ్వింకేటి చెప్పకు. ఉత్తరాల గురించి ఊసెత్తొద్దన్నావు, సరే అని ఒట్టేసినాను. నీకిచ్చిన మాటే కాదు ఊరికిచ్చిన మాట కూడా గుర్తున్నదమ్మా. నా ఆశయాన్ని అర్థం చేసుకో అమ్మా. మా అమ్మ నిన్ను తోలకుండా ఉండాలంటే నువ్వు ఈ ఇంటి భారం మొయ్యాలొదినా. మీరు చెప్పినట్టే వింటాను. నా కూతురిగా ఈ ఇంటి బిడ్డ గాని ఆ బిడ్డ ఉంటుందంటేనే. ఎందుకు ఆగిపోను? అర్థమైనది. అయితే ముందుకు పోవాలి కానీ ఆగిపోతారా ఏంటి? నువ్వన్నట్టే బంగ్లా పనికి పో. తిన్నగా ఇంటికి పో, మబ్బు పడేలో పొత్తా. మా అమ్మ మనసు పుట్టతేన కన్నా తీపి. నన్ను బంగ్లా పనికి పంపిస్తున్నది. మా మంచి అమ్మ. సరే నే వెళ్ళొత్తా. చాపిండి చాపిండి చాపిండి. రాజమాత, చెప్పు పృథ్వీ. అంకుల్ నిద్రపోయారా? కూతురు కోసం చూసే కళ్ళు అలసిపోయినప్పుడే నిద్ర పడుతుంది. తెల్లవారేంతవరకు రాణి జాబిలి కోసం కలవరిస్తూనే ఉంటాడు. మా ఊళ్ళమ్మ జాతరకు జాబిల్లు వస్తుంది రాజమాత. అదే నమ్మకమా? దానికి తోడు ఒక ఉపాయం ఆలోచించాను.
ఒక నాటకం వేయించాలని చెప్పి నిర్ణయానికి వచ్చాను. నాటకమా? అవును రాజమాత. శివదేవ్ అంకుల్ జాబిల్లి వాళ్ళ అమ్మను ప్రేమించడంతో కథ మొదలవుతుంది. వారసురాలి కోసం 20 ఏళ్లుగా మీరు నిరీక్షిస్తున్న అంకంతో నాటకం మొదలవుతుంది. ఇదంతా పూసగుచ్చినట్టు చూపించడం వల్ల నాటకం చూసే జనాల్లో చర్చనీయాంశంగా మారుతుంది. జాతరకొచ్చే జాబిల్లి చెవిన చేరుతుంది. అర్థమైంది పృథ్వీ. చాలా మంచి ఆలోచన చేశావు. మీరు మెచ్చుకోవాల్సింది నన్ను కాదు రాజమాత, ఇలా చేద్దామని చెప్పిన పున్నమిని. ఆ పిల్ల చెప్పిందా? శభాష్. గూడెం వాళ్ళు చదువుకోవటమే తక్కువ, అలాంటిది ఇంత చిన్న వయసులోని అంత ముందు చూపుందంటే తన భవిష్యత్తు బంగారంగా ఉండబోతుంది. రాజమాత, మీరన్నట్లు ఏ జన్మలోనో తనకు మనకు బంధం ఉండాలి.